హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెను మీరు గుర్తుపట్టారా? అయితే ఇప్పుడు ఈమె ఫోటో చూడండి, గుర్తుపట్టారో లేదో ఒక కామెంట్ చేసి చెప్పండి, బాగుంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ వీడియోస్ ఎవరు చూడడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసి వేస్ట్ కదా. సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సో కొన్ని సినిమాలు చాలా అంటే చాలా క్రేజీగా ఉంటాయి, వాటిని మనం మర్చిపోలేం కూడా. ఎప్పుడు మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది ఆ పాటలు కానీ అవన్నీ కూడా. 2004లో విడుదలైన ఈ సినిమా పేరు వచ్చేసి ప్రేమిస్తే. వావ్. అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది, ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా మంది లవ్ ఫెయిల్ అయిన బాయ్స్ కి ఈ సినిమా ఒక తోపు అనుకో. అయితే ఈ సినిమా పాటలు ఇప్పటికీ మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి యూట్యూబ్ లో. తమిళ్లోనే కాకుండా తెలుగులో సూపర్ డూపర్ హిట్ కొట్టినాయి ఈ సాంగ్స్. అయితే ఈ సినిమా తీసిన డైరెక్టర్ పేరు వచ్చేసి బాలాజీ శక్తివేల్. దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే హీరోగా భరత్ గారు నటించారు అండ్ హీరోయిన్ గా వచ్చేసి సంధ్య గారు నటించారు. ప్రధాన పాత్రలు చేశారు ఈ సినిమాలో. ఈ టైంలోనే అందరికీ పరిచయం అయ్యింది సంధ్య. ఈ సినిమా తర్వాత మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమెను చాలా మంది గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు. తెలుగు సినిమాలోనే కాకుండా తెలుగు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, అన్నవరం సినిమాలో చెల్లెలిగా నటించింది. కాకపోతే అనుకున్నంత సక్సెస్ మాత్రం రాలేదు. 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. అతని పేరు అర్జున్. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీతో ప్రజెంట్ ఉంటుంది.